ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఈ మాయలో జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఉండి తీరతాయి. తెచ్చుకున్న పిడికడు ప్రారంధాన్ని అనుభవించటానికి 3 దేహాలని ఆశ్రయించి 3 భిన్నమైన లోకాలను దర్శిస్తూ ఈ మాయా నేను పుడుతూ నశిస్తూ ఉంటాడు. అంటే ఆలోచన వచ్చినప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహములతో ఉంటూ ఆ లోకాలు దర్శిస్తాడు. ఆలోచన లేనప్పుడు అదృశ్యమై తన మూలంలో నిలిచి ఉంటాడు. సామాన్యంగా నిద్ర అనేది అందరూ కోరుకునేది. ఆ దేహాన్ని అక్కడ పారేసి అది ఎటుపోతుందో తెలీదు, హాయిగా తనకు తానుగా అదిగో ఆనందమయ కోశంతో నిద్రావస్థలో తన వాసనల్ని పూర్తిగా నష్టము కాకుండా అట్టిపెట్టుకుని ఉంటాడు. తిరిగి మళ్ళీ ప్రారంధవశము చేత తాను బయటికి నెట్టబడతాడు. పోనీ నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నాను, కొంతకాలం తర్వాత లేస్తానని చెప్పగలవా? చెప్పలేవు. కారణం అక్కడ కాలం అనేది స్తంభించిపోయి ఉంటుంది. బయటికి వచ్చాక చెబుతావు, ఇంతసేపు నిద్రపోయానా? అప్పుడప్పుడు మీ అనుభవంలో కూడా నిద్ర మేలుకొచ్చినప్పుడు అది ఉదయమో సాయంత్రమో కూడా తెలియదు. తిరిగి మళ్ళీ ఇతరులను అడగటమో, గడియారం చూడటమో, ప్రకృతిని దర్శించటమో జరిగితే అప్పుడు తెలుస్తుంది, ఇంతసేపు నిద్రపోయానా అని అనుకుంటావు. కాబట్టి నిద్ర సుఖమైనది అనుకుంటున్నావు, కానీ అక్కడ నీవు ఉండలేవు. నిద్ర కూడా చిత్తవృత్తి. అది వృత్తిరాహిత్యమైన అహంకారము కూడా చిత్తవృత్తులలో చేరి ఉందని పతాంజలి మహర్షి ఏనాడో చెప్పడం జరిగింది. ఇక్కడ జాగ్రత్త అవస్థలో అన్ని కర్మలు ఆచరించటం ఎట్లాగైతే వృత్తి అనుకుంటున్నామో, కలగనటం కూడా వృత్తే కదా. అహంకారం ఉంది అక్కడ. నిద్ర కూడా చిత్తవృత్తేను. అంటే పనులు చెయ్యక చూడక నిలిచి ఉండటం కూడా వృత్తే. మాట్లాడటం ఎంత వృత్తో, మాట్లాడకపోవటం మౌనంగా ఉండటం కూడా వృత్తి. అక్కడ కూడా ఈ అహంకారము లయమై ఉంటుంది. నిద్రావస్థలో మౌన స్థితిలో కూడా అది నష్టము కాదు. ఎప్పుడైతే స్వరూప జ్ఞాన ప్రకాశముతో ఈ అవస్థలకి అతీతంగా నిలిచి ఉన్నటువంటి తురీయ స్థితిలో నిలిచి ఉన్న మహనీయుల్ని జీవన్ముక్తులని మనం అనుకుంటాం, చెప్పటం జరిగి. అది కూడా ఒక అజ్ఞానమైన స్టేట్మెంటే. విదేహముక్తులు, జీవన్ముక్తులు అనేవి అజ్ఞాన దృష్టే తప్ప అది జ్ఞాన దృష్టి కాదు. ముఖ్యంగా మనస్సు అనేది ప్యూరిఫై అయి ఉంటుంది. శుద్ధ సత్వ మనస్సులోనే ఇదిగో ఈ అహం స్ఫురణ ప్రకాశిస్తుందని మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. విడిగా ఏది రాదు. 2 నేనులు లేవు. ఒక నేను ఇంకో నేనుని దర్శించటానికి కర్తృత్వము కలిగినప్పుడేమో ఈ చైతన్యము జీవభావనతో అవస్థాత్రయములలో పుడుతూ నశిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే వాటితో ఏ సంబంధము లేకుండా ఆ చైతన్యము, ఆ అహంస్మరణ
తనకు తానుగా నిలిచి ఉన్నప్పుడు అక్కడ సృష్టేది, జీవుడేడి, జగత్తేది, అవస్థాత్రయములు ఎక్కడ ఉండవు. కానీ స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత కూడా అదిగో ఆ ఎండమావుల్లో నీళ్లు కనిపించినట్లు ఇక్కడ తన దేహము, సంసారము, జగత్తు, ఇతరులు కూడా కనిపిస్తారు. కనిపించినంత మాత్రాన అది తనకు అన్యముగా ఉండదు. అవన్నీ తనలోని ఉన్నాయని భావిస్తాడు. అటువంటి మనస్సు దగ్ధబీజమై ఉంటుంది. అది ఆదిశంకరులు చెప్పినటువంటి మాట. వేయించిన గింజలు సంకల్పములు తల ఎత్తనట్లు, తగలబడ్డ తాడు ఆకారమున్న దేనిని బంధించనట్లు, కాసేపు జ్ఞాని అందాం, మాయలో వస్తున్నాం కాబట్టి అజ్ఞానం ఉంటే జ్ఞాని కూడా ఉండాలిగా. కనుక ఆ మనస్సుతోటి ఆడుకుంటాడని చెప్పుకోవచ్చు. ఆడుకోవటం అంటే అది కర్మవశమే. స్వరూప జ్ఞానముతో తెచ్చుకున్న పిడికడ ప్రారంధము అంతము కాదు నాయన. దేహమున్నంత వరకు ఆ దగ్ధ బీజ మనస్సుతో అనుభవిస్తూనే ఉంటాడు. కాకపోతే నాది అనేది తెగిపోతుంది కాబట్టి అది ఉన్నా లేనట్లే చూపరులకు మాత్రమే తాను బాధపడుతున్నట్టు కనపడుతుంది తప్ప మాయలో స్వరూప జ్ఞాన స్థితి యందు ఆ మనస్సు వేయించని గింజలా ఉంటుంది కాబట్టి సంకల్పములు తల ఎత్తవు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రహించవలసింది ఈ అవస్థాత్రయములు పూర్తిగా కర్మవశము, పూర్తిగా అహంకారముతో కూడుకుని ఉంది. ఇక్కడ జీవుడని, జగత్తని, ఈశ్వరుడని భావిస్తున్నటువంటి ఒక మాయా నేను, ఒక లోయర్ సెల్ఫ్, ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్ ఉంటుంది. విచారిస్తే అటువంటిది ఏది ఉండదు. అందుకనే మహర్షి ఏమంటున్నారు, నీవు నిద్రలో ఉన్న సత్యత్వము జాగ్రత్తలో కూడా ఉంటుంది. మనం ఎప్పుడూ సుషుప్తిలోనే ఉన్నాము అంటే అర్థమేమిటి? ఆత్మగానే ఉన్నాము, ఎరుకగానే ఉన్నాము. మరి ఆ ఎరుక నాకెందుకు తెలియటం లేదు? ఇదిగో వాసనల వల్ల, కోరికల వల్ల. కాబట్టి ఈ జాగ్రత్తావస్థలో నీవు జాగరూకతతో శ్రద్ధగా విచారించి ఇది అసత్యమని గ్రహించి నీవుగా ఆత్మగా అహం స్ఫురణగా నిలిచి ఉండటమే మరి సమాధి. సమాధి అనేది మనం సామాన్యంగా మనస్సుకు సంబంధించింది కాబట్టి ఆత్మస్థితిని సమాధి అని చెప్పుకోవటం జరిగింది. కారణం, రెండు నేనులు లేవు. అన్యత్వం ఉన్నప్పుడేమో అహంకారం అంటున్నాము, అన్యత్వం లేకపోతే స్వరూప జ్ఞానం అంటున్నాము. మనం అనుకునే మనస్సు అక్కడ ఉండదు, అన్యత్వం ఉండదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే నేను ఉంటుంది. ఏనుగు తొండం ఒకటే ఉంటుంది, అది పట్టుకోవటానికి గాలి పీల్చడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకే నేను అన్యత్వాన్ని చూచినప్పుడేమో జీవాత్మ భావన కలుగుతుంది, దేహాలు మార్చుకుంటుంది. అన్యత్వము లేనప్పుడు ఆ నేను అహం స్ఫురణగా అనంతంగా తనకు తానుగా ఉంటుంది.
నేను ఒకటే ఉంటుంది. కనుక మౌనమే నీ సహజత్వం.